ఊర పండుగ రేపు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగానే మనము ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. వడ్ల దాతి అనే ఒక ప్రదేశంలో ఉన్నాం. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా వీళ్ళు అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. రవీందర్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సరి అనేది ఒకటి మనకి మనం ప్రతిసారి కూడా మనం వింటుంటాం. అసలు సరి అంటే ఏంది అనే దాని నుంచి మాట్లాడడం. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. సో సరి అనే దానికి అర్థం ఏంది? సరి అంటే మన అంటువ్యాధి వచ్చినప్పుడు ఇట్లా అప్పటి నుంచి వరకు చాలా చేసాం, పూజా కార్యక్రమాలు చాలా అయింది. అయితే ఇది ఇందులో సరి అనే దాంట్లో ఐదు రకాల ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, బియ్యము అని 5 రకాల సజ్జలతో వండుతారు. పెద్ద కుంభం పోసి దాంట్లో మేక కోసి మేక రక్తము ప్లస్ పేగులు అన్నీ కలుపుతారు. కలిపేసి అమ్మవారికి నైవేద్యం బోనం ఎక్కిచ్చేసి ఆ బోనాన్ని ఏంటైతే ఆ సరిని ఎవరైతే ఇంటి మీద పొలాలల్లో ఇంటి మీద చల్లుకుంటే శుభం కలుగుతుంది అని, ఇంటి పొలాల పాడి పంటలు చేసుకుంటే పంటలు సమృద్ధిగా వస్తాయని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. అట్లా జరుగుతాయని చెప్పేసి దానికోసము అప్పటి నుంచి చదువుకుంటూ పోతారు కాబట్టి అట్లా రోగాలకి అట్లనే మాయమైపోయాయని చెప్పేసి నమ్మకం. దాంట్లో యాప కూడా ఉంటుంది. దాంట్లో అన్నీ కలిపి మిక్స్ చేసి దాంతోపాటు ఈ జొన్నలు కానీ లేకపోతే అవి వాటిని మిక్స్ గట్క లెక్క తయారు చేసి గట్క లెక్క చేసి ఇక్కడ వివేకానంద చౌరస్తా దగ్గర ఒకటి, సారగమ్మల దగ్గర ఒకటి, 2 దగ్గర గట్క లెక్క తయారు చేసి ఇక్కడ కుంభం పోస్తారు. కుంభం పోసి దాంట్లో దీపం ముట్టించేసి అమ్మవారికి భోగం చూపించి తర్వాత మేకని బలిచ్చి దాని రక్తము ఆ పేగులు కలిపేస్తారు. కలిపేసినప్పుడు చల్లుకుంటా పోతారు. చల్లుకుంటా పోయి ఇంకా మిగిలింది రైతులు పొలాలలో చల్లుకుంటారు. పాడి పంటలు అదే పంటలు సమృద్ధిగా దానికోసము పోటీ పడతారు. మొత్తం యువకులు ఏంటంటే మాకు కావాలి మాకు పోటీ పడతారు. దాంట్లోనే తొక్కిసలాట జరుగుతుంది. సో అట్లాంటిది కాకుండా ఉండేందుకు మంచిగా చూసుకోవాలి. ఈసారి గ్రామ పెద్దలు అందరికి చేరుకునేటట్లు ప్లాన్ చేసారు. ఓకే. సో చాలా మందికి వెళ్ళదు సరి అంటే ఏంది అనేది. ఇప్పుడు మాలాంటి యంగ్స్టర్స్కి చాలా మందికి వెళ్ళదు. మెయిన్ అమ్మవారి ప్రసాదంగా బండారు ఒకటి, మెయిన్ సరి ఒకటి. ఈ సరి ఇంటి మీద చల్లుకోవడం, లేకపోతే బకెట్లో కలుపుకొని అందరు స్నానాలు చేయడం ఆ రకంగా ఆచరిస్తారు. రైతులు పొలాల్లో చదువుకుంటారు పాడి పంటలు సమృద్ధిగా రావాలని. ఇట్లా అన్ని ఆ రకంగా వచ్చినాయి కూడా వస్తున్నాయి కూడా వాళ్ళ నమ్మకం కూడా ఉంటుంది. నమ్మకం ఉంటే అన్నీ వస్తాయి. నమ్మకం ఉంటేనే అంతే. సో అమ్మవారి విగ్రహాలని 18 విగ్రహాలు మీరు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఒకే చెట్టుతో ఒకే కర్రతో మీరు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికి పంపిస్తారు ఈ విగ్రహాలు? ఎక్కడెక్కడ అంటే 18 విగ్రహాలు అంటే 18 దేవాలయాలకు వెళ్తూ ఉంటాయి. సో ఎక్కడెక్కడికి వెళ్తాయండి ఇవి? ముందుగా వడ్లదాతిలో రేపు ఉదయం ప్రొద్దున 7 గంటలకు తొలి పూజ అందుకుంటారు. ఇందులో రాత్రి 12 గంటలకు ఫస్ట్ 12 గంటలకు వెళ్ళి ఇక్కడ సారగమ్మలు 2 ఉంటాయి. కొండల రాయుడు, భోగంసాని 4 మూర్తులు ఇక్కడ ఉంటాయి. మిగతా మూర్తులని శారదామ్మ గద్దె దగ్గరికి వెళ్తాయి నైట్ 12 గంటలకు. అదే రేపు ప్రొద్దున అంటే ఆదివారం నాడు ప్రొద్దున 7 గంటలకు తొలి పూజ ఇక్కడ వడ్లదాతిలో జరుగుతుంది. భోగంసాని, కొండల రాయుడు, సారగమ్మలకు ఫస్ట్ పూజ చేసి మెయిన్ వాళ్ళే గ్రామానికి మెయిన్ రక్షక. ఈ సారగమ్మలు అయితే మెయిన్ రక్షకులు, అష్టదిక్పాలకులాగా మెయిన్ వీళ్ళతో పూజ చేసుకొని వీళ్ళు తీసుకపోయి ఇక్కడ గర్సా స్కూల్ దగ్గర కొండల రాయుడు, భోగంసాని తోడు ముందు సారగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత అక్కడ పూజలు అయిపోయినాక అక్కడ నుండి ఈ వీడీసీ పెద్దలందరూ అంటే మన సర్వసమాజ కమిటీ పెద్దలందరూ ఇక్కడ సారమ్మ గద్దె దగ్గరకు వస్తారు. అక్కడ పూజలు చేసుకొని అక్కడ నుంచి పూజలు చేసుకొని అక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరుతాయి. ఆ నుంచి ఇక్కడ పెద్ద బజార్ లక్ష్మీ మెడికల్ నుంచి కొన్ని డివైడ్ అవుతాయి. స్టేట్ నేమో వినాయక నగర్కి ఏమో మా 5 చేతుల పోషమ్మ, హనుమాన్ జంక్షన్ దగ్గరనేమో మత్తడి పోషవ, మహాలక్ష్మి నగర్ ఏమో మహాలక్ష్మమ్మ, అంపుడు పోషవ, ఆసు, రాట్నం ఇవి అక్కడ ప్రతిష్ఠిస్తారు. తర్వాత ఇక్కడ నుంచి మన పెద్ద బజార్ గా డివైడ్ అయినాయి కదా, ఆ నుంచి దుబ్బాకి వెళ్తాయి. పౌడాల దుబ్బ అని అప్పుడు పేరు. అప్పుడు పౌడాల ఈ అమ్మ పేరే. చాలా మందికి దుబ్బా అని తెలుసు కానీ ఇప్పుడు పౌడాల దుబ్బ అంటే మీరు మాకు చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది. అయితే అక్కడ పౌడాలమ్మ ఉన్నది, పౌడాలమ్మ పిలిచింది అన్న. అక్కడ ఆ అమ్మ పేరు మీద ఇప్పుడు పౌడాలమ్మ అని చెప్పేసి ఒక మూర్తిని ఉంటుంది. ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. అమ్మ పేరు మీద పౌడాల దుబ్బ. తర్వాత జీజీ కాలేజ్ దగ్గర పెద్దమ్మ, అడలి పోచమ్మ అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఈ రకంగా వాళ్ళ ప్లేస్లకి అమ్మవార్లను పంపిస్తారు. ఇక పంపించేసి అక్కడ పూజలు అందుకొని ఎక్కడిగా తీసుకున్నారు. అచ్చా, దాంతోపాటు ఈ విగ్రహాన్ని పంపించిన తర్వాత మెయిన్ టాస్క్ ఏంటంటే పల్లకి సేవ అనేది ఒకటి ఉంది. మళ్ళీ పల్లకిలో ఊరేగిస్తాం అమ్మవార్లని.
అని చెప్పేసి పల్లకి కింద నుంచి దూరి వెళ్ళే వాళ్ళు చాలా మంది. అయితే ఇక్కడ శారదాంబ గది దగ్గర పూజా కార్యక్రమాలు జరుగుతాయి కదా, అమ్మవారు రాకముందే పల్లకి సేవ. ఫస్ట్ పల్లకి రాగానే అమ్మవారిని లేపుతాం. పల్లకి రాని వచ్చిన పెద్ద మనసు గ్రామ పెద్దలు ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత పల్లకిలతో తీసుకుని వస్తారు అన్న. వాళ్ళు అక్కడ పూజలు అందుకున్న తర్వాత అక్కడ నుంచి పల్లకిలు లేచిన తర్వాత అమ్మవారు లేస్తారు. ఫస్ట్ పల్లకిల ముందు అమ్మవారు వెనుక. ఆ రకంగా పల్లకిలు వెళ్ళి గంజలకి గంజి మాత ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాయి. సో పల్లకి కూడా ఎవ్రీ ఇయర్ మీరు ఈ విగ్రహాలతో పాటే తయారు చేస్తారా, లేకపోతే పల్లకి చేసేవారు వేరు, వాళ్ళు వేరు. వాళ్ళు వెదర్ బంగులు చేస్తారు కదా, మెదర్ వాళ్ళు చేసుకుని వస్తారు. వాళ్ళు ఇదంతా ఇప్పుడు ముందుగానే చెప్పాను మీకు, ఊర పండుగ అంటే ఊరంతా కలిసి చేసే పండుగ. మేము వడ్రంగులము, ఒక్కొక్క దాన్ని వాళ్ళు మేము వడ్రంగులము అమ్మవాళ్ళని చేస్తాం. మేదర్ వాళ్ళు అది చేస్తారు. కుమార్ వాళ్ళు సరే అండుతారు, కుండలు తీసుకొస్తారు, సరే అండుతారు. మళ్ళా మేరే వాళ్ళు కుటుంబిషన్ వాళ్ళు అమ్మ వాళ్ళకి వస్త్రాలు కుడతారు. అవసలు వాళ్ళు అమ్మవారికి సొమ్ములు చేస్తారు. గాండ్లు ఉంటారు కదా, వాళ్ళు నూనె పంపిస్తారు. అన్ని కులాలు మొత్తం డివైడ్ అయ్యి అన్ని చేసిన పండుగ. అంత హైలైట్ అంటే చూడు రీ, అందరం కలిసి ఉంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. అన్ని కులాలు ఈయనే కలుస్తాయి కదా, మనం కలుసుకుంటే ఏదన్నా సాధ్యమవుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. కలిసి ఉంటేనే ఏదన్నా, కలిసి లేకపోతే ఏదైనా ఇటు ఉంటేనే బలం, లేకపోతే లేదు కదా, అంతే ఏం లేదు. ఓకే, సో రేపు చాలా పెద్ద మొత్తంలో ఊర పండుగ చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఎట్లా ఉంటుంది ఇందూర్ అసలు? ఇప్పుడు ఆషాఢ మాసం అంటే ఇంకో మీకు చెప్పాలి. ఆషాఢ మాసం చాలు కాగానే అంటే స్టార్ట్ కాగానే అసలు గుప్త నవరాత్రులు అని కొంతమంది తెలియదు. అమ్మవారు వారాహి మాతగా వెలుస్తుంది. ఫస్ట్ అమ్మవారు గ్రామదేవత, వారాహి మాత గ్రామదేవత. ఇది కాశీపట్టణంలో అమ్మవారు గ్రామదేవత సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆ రకంగానే మనం కొలుస్తున్నాం. అమ్మవారు వారాహి నవరాత్రులలో అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సికింద్రాబాద్ మహంకాళి జాతర చాలా అవుతుందో అదే రోజు ఇక్కడ మనం కొలుస్తున్నాం. అదే నవరాత్రుల, అందుకోసం ఆషాఢ మాసం అంత ప్రత్యేకత. నిన్న కూడా మీరు మాట్లాడినట్టే మా వినాయక్ నగర్లోని మహాలక్ష్మి అమ్మవారి దగ్గర బోనాల జాతరగానే పడ్డది మాకైతే. నిజంగా ఫస్ట్ డే అంటే మేము చూసిన దాంట్లో అసలు హైలైట్ అనిపించింది. అంటే ఎవ్రీ టైం కూడా మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. చాలామంది డీజేలు పెట్టుకొని మహిళలు చాలామంది వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం, అక్కడ డాన్సులు చేయడం, నృత్యాలు చేయడం, అమ్మవారికి పాటలు పాడడం, ఇట్లాంటి ఎన్నో చేస్తూ ఉంది. ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా సేమ్ ఇట్లానే చేస్తూ ఉంటారా? ఆశ్రమం ప్రతి సండే కంపల్సరీ ఒక్కొక్క కులం నుంచి బోనాలు తీస్తారు. వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క కులం నుంచి ఒక సండే పెట్టుకుంటారు, లేకపోతే మంగళవారం లేకపోతే గురువారం పెట్టుకొని శుక్రవారం అట్లా కొంతమంది. ఇప్పుడు ప్రతి సండే ఇక్కడ మనం బోనాలు చేయమా. ఈ సండే 13 తారీఖు నాడు ఈ సండే ఊర పండుగ అయిపోయింది. తర్వాత మంగళవారం నాడు ఒక సంఘం వాళ్ళు ఇండివిజువల్ గా ఇది అందరితో కలుస్తూ మళ్ళీ ఇండివిజువల్ గా వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అమ్మవారికి బోనం అంటే అంతగానం ఎందుకు ఇష్టం? అంటే దీని గురించి ప్రత్యేక. బోనం అంటే చాలా చలువ కదండి, అది చలువ, అది అమ్మవారి అంబాది, అది అమ్మవారి చలువ కదా. ఈ టైంలో ఎట్లా అంటే వర్షాలు పడే టైం, ఇది వర్షాలు పడే టైం అంటే మన ఫుడ్ కానీ ఏదైనా తింటే మొత్తం రోగాలు వస్తాయని చెప్పేసి చలువ ఫుడ్, గట్టి బలమైన ఆహారం అది అమ్మవారికి సమర్పించి మనం తీసుకుంటే ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయని చెప్పి కాపాడుతుంది నమ్మకం.